ఇంచుమించు ఉదయం 4 చిల్లర టైంలో గనిశెట్టి గంగాధర్ అనే వ్యక్తి ఒక ట్రాక్టర్ మీద వస్తూ అలాగే రోడ్లంటూ కూడా చాలా విచ్చలవిడిగా ట్రాక్టర్ తోలుకుంటూ డైరెక్ట్గా పద్మనాభం గారి గేట్ని గుద్దుకుని రావడం, లోపలికి వచ్చి లోపల ఉన్న పెక్సిల్నన్నీ తొక్కుకుంటూ లోపల ఉన్న కారుని రివర్స్లో 4 సార్లు 5 సార్లు గుద్ది ఇక్కడ వీరవిహారం గుడి చుట్టూ తిరుగుతా జై జనసేన జై జనసేన అంటూ స్లోగాలు చెప్పుతూ ఏటని ఆ టైంలో తెల్లారుజామున వెళ్ళే రైతులందరూ కూడా ఏటి ఇంత తెల్లారుజాముని పద్మనాభం గారి ఇంట్లోంచి ఎప్పుడు రాని సౌండ్లు వస్తున్నాయి అని చెప్పి చూడడం, ఆ రైతులందరూ చూస్తుండగానే ట్రాక్టర్ మీద వేసిపోవడం, పక్కన పెట్టడం, దీనికి ఎవడం కూడా వీడియో షూటింగ్ చేయడం చూసి రైతులందరూ కొద్దిగా సడన్గా కూడా ఎవరైనా చేయాలంటే చేయలేరు కదా, పట్టుకోవాలంటే పట్టుకోలేరు, ఏం జరుగుతుందని కూడా కొద్దిగా భయభ్రాంతులు రైతులు కూడా. రైతులందరూ 10 మంది 20 మంది ఉంటారు కదా, ఒకరు ఇద్దరు ముగ్గురు అలా వెళ్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఒక గంట కూడా వాళ్ళు ఆశ్చర్యంలో మునిగిపోయి సడన్గా నాకు ఫోన్ చేయడం జరిగింది. 5:30 ఆ టైంలో నాకు ఫోన్ చేశారు వాళ్ళు. ఇక్కడ ఏదో బేబత్యం చేసేస్తున్నాడు ట్రాక్టర్ మీద అంటే నేను వెంటనే బయలుదేరి రావడం, ఈ లోపల అందరూ కూడా జనాలు మూగిన తర్వాత 10 మంది 20 మంది వాళ్ళు కొట్టి టైంలో నేను వచ్చి కొట్టొద్దు. అసలు ఏం జరిగిందంటే ఇలా మొత్తం బేబత్యం జరిగింది. మొత్తం లోపలికి నేను ముద్రగడ పద్మనాభం అనే వ్యక్తిని చంపాలని వచ్చాను నేను, కానీ 5 నిమిషాల్లో ముసలోడు సైడ్ అయిపోయాడు అని చెప్పి చాలా వలగరగాడు మాట్లాడడం చూస్తే ప్రజలందరూ కూడా ఇచ్చిన గంటలోనే మొత్తం ఊరు 3 జనం వచ్చేసి ఇక్కడ మొత్తం మూగేశారు. ఈ నెట్టే పరిస్థితుల్లోనే చంపేస్తారన్న ఉద్దేశంలో ముందు తగు ఏంటంటే అవుతుందని చెప్పి నేను ఎస్సీ గారికి ఫోన్ చేసి ముందు కస్టడీలో తీసుకోమని చెప్పి నేను పంపడం జరిగింది. ఎవడు ఏమైనా ఏ పార్టీలు అన్నా వచ్చు వాళ్ళు వ్యక్తిగత విషయాలు, కానీ ఈ పార్టీలోకి వెళ్ళారు జనసేనకు రాలేదనే తప్పుడు సంగతితో ఎవరైతే సలహా ఇచ్చారో సూచనలు ఇచ్చారో రాత్రులు కూర్చొని ఎవరు స్కెచ్లు ఇచ్చారో తెల్లారి 3 గంటల దాకా చాలామంది ఫోన్లు చేయడం జరిగిందట. ఆ ఫోన్లన్నీ కూడా అందులో వాయిస్లు ఉన్నాయి. ఇప్పుడు పోలీసు వాళ్ళకి అప్పడం జరిగింది. ఎలాంటి భవిష్యత్తులో జరగకుండా పోలీసు వాళ్ళు చూసుకోమని చెప్పి మేము మాట్లాడడం జరిగింది. సీఏ గారిని ఎస్సీ గారిని కూడా ఇలాంటి ఎప్పుడు కూడా పునరావృతం కాకుండా చూడమని చెప్పి మేము జనాల్లో నిరుత్సాహపడకుండా చూడమని మేము చెప్పడం జరిగింది. అది కానీ మాత్రం తిరగకపోతే మాత్రం పరిస్థితులు అయితే చాలా తీవ్రంగా ఉంటాయి. మేము జనాలు కంట్రోల్ చేయలేము. ఇప్పటికే కంట్రోల్ చేసి అందరిని ఇళ్ళ పంపించేయడం జరిగింది.